నందు ప్రియమైనటువంటి సంఘమా, మనము ఇంతవరకు దేవుణ్ణి స్తుతించాం, ఆరాధించాం. మరి ఈ సమయంలో దేవుని మాటలు ఆలకించుటకు మనము సిద్ధపడదాం. దేవుని మాటల నిమిత్తము ఈ సమయంలో వాక్యం చదివి వినిపింపగా ఆలకించాం. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథము 42వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మనము చదవగా ఆలకించాం. ఈ భాగం నుండి మనము ధ్యానం చేయుచూ ఉండగా యోబు గ్రంథము తర్వాత దానిలో లిఖింపబడిన మరి హిస్టారికల్ ఈవెంట్, చరిత్ర ఘట్టము, వీటిని గురించి ఒక మాట మనం చెప్పుకోవడం మంచిది. యోబు పితరుల కాలం నాటి వాడు. దీని మాటను మనం నేరుగా ఏ రీతిగా చెప్పుకోగలము అని అంటే, ఆయన యొక్క ఆస్తి పశువులతో, సంపదతో, పనివారులతో అది లెక్క వేయబడినది. డబ్బులు, రూపాయలు అంటే ఆ దినాల్లో రూపాయలని కాదు, నో కరెన్సీ, నో కాయిన్స్ టు కౌంట్ దేర్ ఆస్తి, ప్రాపర్టీని అసెస్ చేయడం కేవలం ఆయనకున్నటువంటి మరి పశువులు లేక పనివారు, వీరితో లెక్కించడం మనము చూస్తాం. ఇక్కడ 2, 3 అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు ఉండ్రి. 1వ అధ్యాయం 2వ వచనం చదివాను. 3వ వచనం, అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడు గాడిదలను, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. ఆస్తి, ఆయన ప్రాపర్టీ was assessed in terms of animals, లేకపోతే పనివారులను వీటితో లెక్కించారు. దీనిని బట్టి చరిత్రకారులు అంచనా వేసేది ఏంటంటే, చరిత్రకారులు అంటే బైబిల్ చరిత్రకారులు, అబ్రహాము కాలము నాటి వాడు. అయితే ఈ గ్రంథము లిఖింపబడినటువంటి కాలము అది వేరుగా ఉన్నది. ఈ గ్రంథము లిఖించి ఇశ్రాయేలీయుల సమాజములో ఈ గ్రంథమును ప్రవేశపెట్టారు. ఎందుకు ఇశ్రాయేలీయుల అనే విశ్వాస సమాజంలో ఈ గ్రంథం లిఖించి ఎందుకు ప్రవేశపెట్టారు అంటే, విశ్వాస సంబంధమైన ఒక ప్రశ్న వేధిస్తూ ఉన్నది. ఏమిటి అంటే, ఇశ్రాయేలీయులలో ఉన్న నమ్మకం శ్రమ తప్పక పాపము కారణమున వచ్చును. సిన్ అండ్ సఫరింగ్, పాపం ఉంటే శ్రమ ఉంటుంది అని శ్రమ పడుతున్న వారిని అందరినీ ఓదార్చడానికి బదులు నిందించడం ప్రారంభమైంది విశ్వాస సమాజంలో. ఈవెన్ టుడే, ఈ రోజుల్లో కూడా కొంతమంది అట్లా చేస్తూ ఉంటారు. నీ కష్టాలు వచ్చినాయా, అయితే పరీక్ష చేసుకో, నువ్వేదో పాపం చేశావు. శరీరపరమైనటువంటి సిక్నెస్ వచ్చిందా, ఏదో నీవు దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసి ఉంటావు, పరీక్ష చేసుకో.
అని సేమ్ రూల్ ఈ ఫెయిత్ కమ్యూనిటీలో, విశ్వాస సమాజంలో ఈ రూల్ని అప్లై చేస్తూ ఉంటారు ఈ దినానికి కూడా. ఇశ్రాయేలీల సమాజం అయితే ఇంకా ఎక్కువగా మరి ఎవడికి జబ్బు వచ్చినా, కష్టం వచ్చినా, ఇంకొకటి వచ్చినా వాని యొక్క పాపమే దానికి కారణమని నిందించేవారు. అప్పుడు మరి ఈవెన్ an innocent also will suffer అనే విషయము సమాజానికి చెప్పవలసి వచ్చింది. జబ్బు వచ్చినప్పుడు వాడల్లా పాపి అంటే అది ఆదరణ ఎక్కడ? కంఫర్ట్ లేదు కదా. వాడు ఇంకా మనము అణగొట్టిన వాళ్ళం అవుతాం. అసలే బాధ, శరీర బాధ, దాని రిలేటెడ్ మానసిక ఒక విధంగా డిప్రెషన్ లాంటిది. ఆయన మళ్ళా నువ్వు పాపం చేసే ఈ శ్రమ పొందుతున్నావు. అగైన్ గిల్టీనెస్, డిప్రెషను, గిల్టీనెస్ ఇవన్నీ కూడా జబ్బుకు తోడైతే ఇంకా కష్టం. దీనికి పరిష్కారంగా ఈ గ్రంథంలో ఉన్నటువంటి వృత్తాంతం, ద నరేటివ్ సేస్ దట్ an innocent also will suffer. అమాయకుడు కూడా మరి తాను శ్రమ పడవలసి వచ్చును అనేటువంటి దీనిని చక్కగా వ్రాశారు. ఒక విధంగా ఈ గ్రంథాన్ని హీబ్రూ భాషలో చూస్తే ఇట్ ఈస్ ఏ డ్రామా, హీబ్రూ డ్రామా అంటే డైలాగ్స్తో, సంభాషణతో కూడిన గ్రంథం. డ్రామా అంటే అదేదో అని కాదు. డైలాగ్స్ ఆర్ ఇన్వాల్వ్. ఒకరు డైలాగ్, నెక్స్ట్ ఇంకొకరు. ఇక ఈ డైలాగ్స్ కూడా వెరీ మచ్ పొయిటికల్. తెలుగులో ఎట్లుంది కానీ హీబ్రూ లాంగ్వేజ్లో పొయటికల్ అంటే పద్యానికి, హెబ్రీ సాహిత్యంలో పద్య లక్షణాలన్నీ దీనిలో ఉంటాయి. అంటే యోబు గ్రంథం చదివితే హెబ్రీ భాషలోనే చదవాలి ఒరిజినల్. అప్పుడు సాహిత్యాన్ని కూడా మనం అభినందించవచ్చు. ఈ గ్రంథంలో మొదలు ప్రోజ్ ఉంటుంది, గద్యం. ఇప్పుడు పిల్లలకు ప్రోజ్ అండ్ పోయట్రీ ఇవన్నీ తెలియదు. బయలుదేరిన కాడ నుంచి చదువులో గణితము అంటే మ్యాథమెటిక్స్, సైన్స్, రీజను, జనరల్ నాలెడ్జి ఇవే చెప్తున్నారు. ఈ లిటరరీ జీనర్స్ తెలియడంలా మొదటి అధ్యాయం 1వ వచనం నుండి 2వ అధ్యాయం 13వ వచనం వరకు గద్య భాగమే ఉంటుంది. ఇట్ ఈస్ ప్రోస్. మరలా కంక్లూడింగ్ పార్ట్లో మనం గమనించినట్లయితే 42వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే ఇంచుమించు 8వ వచనం నుండి లేక 11వ వచనం, ఒకవేళ ఇవి కూడా డైలాగ్స్ అనుకుంటే చివరి వరకు గద్యం కనపడుతుంది, ప్రోస్. సో బిగినింగ్ పార్ట్లో గద్యము, ప్రోస్. క్లోజింగ్ పార్ట్లో ప్రోస్. ఇక మిడిల్ పార్ట్ అంతా కూడా డైలాగ్స్, ఒకరికొకరు మాట్లాడుకోవడం. అండ్ ఇట్ ఈజ్ పొయిటికల్ డైలాగ్స్, పద్య రూపంలో సంభాషణ. కాబట్టి హెబ్రీయులు వారు చదువుతుంటే ఈ గ్రంథాన్ని లిటరరీ స్టైల్కు అంటే సాహిత్య శైలికి వారు ఎంతో సంతోషపడతారు. దే విల్ బి హ్యాపీ అంటే ఆస్వాదిస్తారు. మంచి పద్యమును మేము చదువుతున్నాం, మంచి సంభాషణలు చదువుతున్నాం అనేటువంటి. దీనిలో నేను చెప్పాను వాట్ ఈస్ ద ప్రాబ్లం టేకెన్ ఇన్ దిస్
మాస్టర్ పీస్ ఆఫ్ విజ్డమ్ అండ్ లిటరేచర్. ఇది జ్ఞాన గ్రంథము. ఎందుకంటే ఒక తప్పుడు అవగాహనను కన్ను తెరిపించడానికి వ్రాసినటువంటి గ్రంథము జ్ఞాన గ్రంథము మరియు సాహిత్యం. కాబట్టి ఈ బోత్ పొయిటికల్ అండ్ విజ్డమ్ లిటరేచర్ ఇది యోబు గ్రంథం. సో దిస్ ఈజ్ అబౌట్ ద బుక్. విశ్వాస సమాజంలో రాసిన గ్రంథం. ఈ గ్రంథాన్ని మనం త్వరగా చూసినట్లయితే 3 విషయాలు మనం చూడవచ్చు. ఒక సన్నివేశం, సఫరింగ్ అనేటువంటి ఒక సన్నివేశాన్ని తీసుకున్నాను. దానికి వాట్ వాజ్ జోబ్స్ రియాక్షన్, యోబు ఎలాంటి స్పందన దీని విషయంలో చూపించాడు. రెండవది ఆయన స్నేహితులు, ఫ్రెండ్స్. ప్రారంభంలో స్నేహితులు 3 చూపిస్తారు. వాస్తవానికి 4వ స్నేహితుడు ఉన్నాడు. 32వ అధ్యాయం చూద్దాం. యోబు గ్రంథంలోనే 32వ అధ్యాయం. కొంచెం సహకరించి మీ బైబిల్స్ను చూసినట్లయితే యోబు గ్రంథము 32వ అధ్యాయం. ఇక్కడ మనం చూసినట్లయితే 3వ వచనంలో మరియు యోబు యొక్క 3 స్నేహితులు. ఈ 3 స్నేహితులు చెప్పిన తర్వాత ఇక నెక్స్ట్ 4వ, ద 4th వన్ ఈజ్ అపియరింగ్. 2వ వచనంలో అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకేయేలు కుమారుడనగు ఏలీహు, ద 4th ఫ్రెండ్. కాబట్టి యోబుకు 3 కాదు, 32వ అధ్యాయం వచ్చేసరికి ఏలీహు అనేటువంటి ఫ్రెండ్ వస్తాడు. ఆయన మళ్ళీ 32వ అధ్యాయంలో మాట్లాడతాడు. సరే, మనం చూస్తూ ఉన్నది యోబు యొక్క రియాక్షన్స్, స్పందనలు. శ్రమ ఏంటో వినో అనుకుంటాను, అందుకే అదంతా వివరించకుండా. 2, యోబు స్నేహితుల స్పందన. 3వది వీరందరి పట్ల, యోబు పట్ల, యోబు స్నేహితుల పట్ల దేవుని యొక్క ధోరణి, ద యాటిట్యూడ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ జోబ్ అండ్ హిజ్ ఫ్రెండ్స్. ఏ రీతిగా వారిని డీల్ చేశాడు, వారితో ఏ రీతిగా సంభాషించాడు దేవుడు. ఈ 3 సంగతులు మనం చూస్తాం. చివరిగా ఫైనల్లీ వాట్ హ్యాపెండ్, అది మనం చూద్దాం. ఇవి ఉన్నటువంటి. కాబట్టి ఎవరి వివేకం వారిది. రీజనింగ్, వివేకం రీజన్ అనొచ్చు. యోబు రీజన్ తీస్తూ ఉన్నాడు. రీజన్ తీసి యోబు అంటున్నది ఏంటంటే, తర్వాత ఎప్పుడైనా చదవండి, నేను పాపం చేయలేదు కదా, పాపం చేస్తే కదా శిక్ష, నేను పాపం చేయలేదు, దేవుడు నాకెందుకు శిక్ష పెట్టాడు? బేసిక్ క్వశ్చన్. రూల్ ఏం చెప్తుంది? రూల్ పొజిషను సిన్నర్ విల్ సఫర్, నాట్ రూల్ పొజిషన్. అంటే ఈ విశ్వాసపు తెగలలో ఉన్నటువంటి ఆలోచన, వారు గ్రహించేది ఏంటంటే సిన్ అండ్ సఫరింగ్. జోబ్ అంటాడు, ఐ హ్యావ్ నో సిన్. రెగ్యులర్గా కూడా కుటుంబం కొరకు ఆయన బలులు అర్పిస్తున్నాడు, పాప పరిహారార్థ బలులు అర్పిస్తున్నాడు. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ తోరా, ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుంటే పాపాను కొరకు బలులు అర్పిస్తూ ఉన్నాడు.
బలులు అర్పిస్తున్నాడు, మరి క్లియర్ చేసుకుంటున్నాడు దేవుని దగ్గర ఎప్పటికప్పుడు పొరపాట్లు, తాను కానీ తన బిడ్డలు కానీ. సో హీజ్ అన్ ఇన్నోసెంట్, హిజ్ ఫ్యామిలీ ఇన్నోసెంట్ ఫ్యామిలీ. మరి నాకెందుకు? వై దిస్ సఫరింగ్? సఫరింగ్ ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ కమింగ్? ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి వస్తుంది ఈ బాధ. అందుకనే యోబు రియాక్షన్స్లో 2, 1 40వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. 40వ అధ్యాయము 1వ వచనం. మరియు యోబుతో మాట్లాడుతూ యెహోవా యోబునకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింప వచ్చునా? జోబ్ ఈస్ ట్రయింగ్ టు ఆర్గ్యూ విత్ గాడ్ విత్ అబ్జెక్షన్స్. కోర్టులో కానీ మనం ఒకరికి వకాల్తా ఇస్తే ఆ ప్లీడర్ గారు మన పక్షముగా వాదిస్తాడు, ఆక్షేపణలు చూపిస్తాడు, అబ్జెక్షన్స్. మనం చూస్తాం కదా, అబ్జెక్షన్స్ ఓవర్ రూల్, అబ్జెక్షన్స్ ఐ హ్యావ్ యాన్ అబ్జెక్షన్. సో ఇక్కడ యోబు దేవునితో వాదిస్తున్నాడు, అబ్జెక్షన్స్ రైజ్ చేస్తున్నాడు. దట్ వాజ్ జోబ్స్ పొజిషన్. యోబు ఏం చేస్తున్నాడు? యోబు శ్రమల్లో బాధలు, గ్రాడ్యువల్గా ఎంత క్షీణించాడు ఏంటి ఇవన్నీ మనం ఎప్పుడు రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. కానీ ఈ పరిస్థితులలో, ఇన్ ది సినారియో, వాట్ వాజ్ ద మెంటల్ కండిషన్ ఆఫ్ జోబ్ అండ్ హౌ హీ వాజ్ రెస్పాండింగ్ టువర్డ్స్ ద సిట్యుయేషన్, వాట్ కైండ్ ఆఫ్ రెస్పాన్సెస్ హీ వాజ్ ఎక్స్ప్రెసింగ్ టువర్డ్స్ గాడ్. వాదన, ఆక్షేపణలు. 13వ అధ్యాయం 3వ వచనం కూడా చూద్దాం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ కూడా మనము గమనించినట్లయితే మరి ఇక్కడ వ్రాయబడ అంటాడు యోబు, నేను సర్వశక్తుడగు దేవునితో మాట్లాడ గోరుచున్నాను, దేవునితోనే వాదింప గోరుచున్నాను. ఆయన మైండ్ అట్లాగే కొనసాగుతా ఉంది, దేవునితో నేను ఆర్గ్యూ చేయాలి. అసలు ఏంటిది? మన సిట్యుయేషన్స్లో కూడా కొన్నిసార్లు మనము అట్టాగంటాం కదా. మా అబ్బాయి చనిపోయినప్పుడు మా గ్రామంలో చాలామంది క్రైస్తవేతరులు వచ్చి, మీ దేవుడు మీకు న్యాయం చేయలేదయ్యా అంటే, అన్జస్ట్ గాడ్. యువర్ గాడ్ ఈజ్ నాట్ గాడ్ ఆఫ్ జస్టిస్, హీ హాస్ డన్ అన్జస్టిస్. ఇది మానవ గ్రహింపు. వెన్ వి కమ్ అక్రాస్ సర్టన్ సిట్యుయేషన్స్, అది శ్రమలు కానీ, బాధలు కానీ, మరి హార్డ్షిప్స్, మనకు ఎదురగు కష్టాలు కానీ, వీటిలో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి స్పందనలు, రియాక్షన్స్. ఇక్కడ అంటాడు జోబు, ఐ వాంట్ టు ఆర్గ్యూ డైరెక్ట్లీ విత్ గాడ్. అంటే స్నేహితులు వచ్చారు, అది వేరే సంగతి. నేను దేవునితోనే వాదిస్తాను, దేవునితోనే మాట్లాడతాను. దేవునితో వాదించడానికి ఎంతకాలమైనా నేను ఉంటాను. 19వ అధ్యాయంలో అదే ఉంటుంది. దట్ వాస్ ద కాంటెక్స్ట్. ఈ చర్మం చీకిపోయిన, ఎముకలు బయటపడిన నా దేవుని దగ్గర నేను నిలబడి ఉంటాను, నా కేసు నేను వినిపిస్తాను, ఇంతటితో వదలను ఈ కేసు. అదే ఆ 19వ అధ్యాయం యొక్క భావన. మన వాళ్ళు దాన్ని మరొక రీతిగా వివరిస్తూ ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడ యోబు మరి చాలా ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నది. నా శరీరం క్షీణించిపోయిన,
నా జీవితంలో ఎన్నో మార్పులు ఇవన్నీ వస్తూ ఉన్నప్పటికీ నేను దేవునిని ప్రశ్నించాల్సిందే. అది యోబు యొక్క గట్టి నేను ఇట్లాగే నిలబడతాను, నేను క్షీణించిపోయినా నేను నిలబడతాను అంటాడు. సో యోబు యొక్క కంటెన్షన్, నేను దేవునితో మాట్లాడాలి, దేవునితోనే వాదించుకుంటాను, నేనేం తప్పు చేశానని ఇంత శ్రమ ఆయన నాకు పెట్టాడు. అది యోబు యొక్క ఆర్గ్యుమెంట్ మనం చూస్తూ ఉంటాం. కానీ బైబిల్లో ఉన్నటువంటి నీతి, దేవునితో వాదించకూడదు. యు నీడ్ టు రిసీవ్ వితౌట్ క్వశ్చనింగ్ హిమ్, అంతే కదా. బైబిల్లో చెప్పబడేటువంటి మాటలో దేవుని ప్రశ్నించకూడదు. రోమాపత్రిక 9వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూడవచ్చు. 20వ వచనం, అవును కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు. కాబట్టి మన కెపాసిటీ, దేవునితో వాదించడానికి మనకున్నటువంటి కెపాసిటీ ఏమిటి? ఆయనతో వాదించడానికి ఏంది? నాకు ఎందుకు ఇట్లా చేశావు, నేను నీ నుండి శిక్ష పొందడానికి ఏమున్నది నాలో తప్పు? కాబట్టి యోబు యొక్క రియాక్షన్ టువర్డ్స్ ద సఫరింగ్ ఏమిటంటే ఆక్షేపణలు చేస్తున్నాడు, దేవునితో వాదిస్తూ ఉన్నాడు. దేవునితో వాదిస్తున్నాడు, ఆక్షేపణలు చేస్తున్నాడు. కాబట్టి ఒక విధంగా మనం చూసినట్లయితే తాను నిర్దోషిగా శ్రమ పడుతున్నాడు, ఇది న్యాయము కాదు అని తాను భావిస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది. తాను నిర్దోషిగా భావిస్తూ నేను దేవుని చేత మరి 2వ వచనం అంటాడు, అప్పుడు రాము వంశస్థుడును 32:2 బూజీయుడును బరకేయేలు కుమారుడగు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపగించాను. అంటే యోబు డైలాగ్స్ విశ్లేషిస్తే యోబు వాజ్ సఫరింగ్, వి టేక్ హిమ్ యాజ్ అన్ గుడ్ ఎగ్జాంపుల్. లోబడ్డాడు, శ్రమలు తీసుకున్నాడు, మరి దేవుణ్ణి ఎదిరించలేదంటే ఎదిరిస్తానే ఉన్నాడు. ఒక విధంగా చూస్తే ఆక్షేపణలు చేయుచున్నటువంటి వీడెవడు అని దేవుడే అంటాడు. దేవునితో వాదించవచ్చా? ఏమంటే నేను వాదించాలనుకుంటున్నాను, నా ఊపిరి పోయేలోపు నేను పాతాళమునకు దిగిపోవడానికి ముందుగానే నేను ఎదుర్కోవాలి, నా ప్రశ్న ఆయనకు వేయాలి. నేను నిర్దోషిని కదా, నిర్దోషినైనా నాకెందుకు ఇంత చాకిరి, ఇంత బాధ శ్రమ నీవు పెట్టావు, అన్యాయముగా పెట్టావు అని నేను ఆయనతోనే ఐ విల్ సార్ట్ అవుట్ విత్ హిమ్. అది యోబు ఆర్గ్యుమెంట్. ఎలీహు ద 4th ఫ్రెండ్ నేను మీకు ముందుగా చెప్పాను అంటాడు, దేవుని కంటే ఈయనే నీతిమంతుడుగా అనుకుంటున్నాడే, దేవునితో వాదించడానికి మరి రెడీ అయ్యాడే, ఈయనే నీతిమంతుడు. ఏంది యోబు కోపపడెను? 4th friend we do not know from the introduction, but in the chapter 32 the 4th friend Elihu appeared suddenly to correct Job. యోబుని ముందు నీ విశ్వాసం సెటరైట్ చేసుకో అని చెప్పడానికి. ఇది
మరి మానవ రీజనింగ్కి సంబంధించినటువంటి హ్యూమన్ రీజనింగ్, ద విక్టిమ్స్ రీజనింగ్. జోబ్ వాజ్ విక్టిమైజ్డ్, నో డౌట్ ఆఫ్ ఇట్. ఎవరు విక్టిమైజ్ చేశారు, ఎందుకు చేశారు, టువర్డ్స్ కంక్లూషన్ మనకి అర్థం అవుతూ ఉంటుంది. ఈవెన్ టు జోబ్ ఆల్సో. జోబుకి తెలియదు ఆ సభలో, పరలోక సభలో సాతానుడు ఏం వాదించాడు, దేవుడు ఏమేమి అనుమతులు ఇచ్చాడో. పాపం హీ డజంట్ నో, జోబ్ డజంట్ నో. హీ వాజ్ విక్టిమ్ డైరెక్ట్లీ వితౌట్ నోయింగ్ ద బ్యాక్గ్రౌండ్. విక్టిమైజ్ అయినటువంటి జోబు ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే దేవునితో వాదిస్తాడు, దేవుని మీద ఆక్షేపణలు పెడుతున్నాడు. దేవుని మీద ఆక్షేపణలు పెడుతూ దేవునితో వాదించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎలీహు అంటాడు, దేవుని కన్నా కూడా ఈయనే నీతిమంతునిగా కనబడడానికి ప్రయత్నము చేస్తున్నావు యోబు, ఇది మంచిది కాదు. కోపపడ్డాడు. కోపపడ్డం మనం చూస్తాం. సరే, యోబు పరిస్థితి అది. దెన్ జోబ్స్ ఫ్రెండ్స్, ముగ్గురు ఫ్రెండ్స్ గురించి, ఎలీహు గురించి కాదు. యోబు స్నేహితులు శ్రమలోనున్నటువంటి ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి వారు ఏమి చూపాలి, ఎలాంటి రెస్పాన్స్ చూపించాలి. యోబుకు స్నేహితులు ఉన్నారు. ఈ స్నేహితుల యొక్క మరి వారి యొక్క రెస్పాన్స్, వాళ్ళు అనుకున్నారు మేము దేవుని పక్షంగా మా ఫ్రెండ్ యోబుతో మాట్లాడతాం. ఇది మరొక యాటిట్యూడ్. వీళ్ళు తీసుకోవాల్సినటువంటి స్టాండ్ పాయింట్, దే షుడ్ షో సింపతి. తర్వాత సంగతి ఏమైనా, ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు దే షుడ్ షో సింపతి. నాకు ఒక వర్గం సింపతి చూపించలా, అందువల్ల వారిని నేను ఎప్పుడు క్రిటికల్గా ఉంటూ ఉన్నాను. ఈ ఏది దైవ సేవకులని ఆ బ్రాండ్తో తిరిగేవాళ్ళు మా కుమారుడు చనిపోయినప్పుడు సింపతి చూపించలేదు. దే వర్ వెరీ మచ్ క్రిటికల్. అన్న ఏదో పొరపాటు చేశాడు, దేవుడు మొత్తాడు అనే మాట వాడారు. నాతో వాడారు, సంఘంతో వాడారు. ఇది సో ఏమిటబ్బా, విశ్వాసులు కానివారు, క్రైస్తవులు కానివారు, దే స్టార్టెడ్ షోయింగ్ సింపతి. ఏం చేయలేరు కానీ సానుభూతి చూపిస్తున్నారు. వీరు క్రైస్తవులైన వారు ఎట్లెందుకు, వీరు అసలు జోబు ఫ్రెండ్స్, జోబు స్నేహితులు. వారు ఏం చేస్తున్నారు, ఈ 32వ అధ్యాయంలోనే ఈ గ్రంథకర్త 3వ వచనంలో చూసినట్లయితే, 32వ అధ్యాయంలో 3వ వచనాన్ని చూసినట్లయితే వారు ఏం చేసినారు అనేది, మరి యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరమేమీ చెప్పకయే యోబు మీద దోషము మోపినందుకు 4th ఫ్రెండ్ వారి మీద కూడా కోపపడ్డాడు. ఎలీహు ఒక విధంగా 4th ఫ్రెండ్, నాట్ ఇంట్రడ్యూస్డ్ అట్ ద ఇంట్రొడక్షన్, ఉపోద్ఘాతంలో పరిచయము చేయని 4వ స్నేహితుడు. మొదట యోబు మీద, అయా నువ్వు మరీ నువ్వే నీతివంతుడు అయినట్టు నువ్వు భావించవద్దు అని కోప్పడ్డాడు. రెండవది, ఆయన ముగ్గురు స్నేహితుల మీద కూడా కోప్పడ్డాడు. ముగ్గురు స్నేహితుల మీద కూడా కోప్పడ్డం మనం చూస్తూ ఉన్నాం. వారు యోబు మీద దోషము మోపినందుకు వారి మీద కూడా బహుగా కోపించారు. అంటే వాట్ దే వర్ డూయింగ్ ఫ్రెండ్స్, దే ఆర్ నాట్ ఏబుల్ టు షో సింపతి. సింపతి చూపించలేక వారు కూడా
దోషం వేస్తున్నారు. యోబు ఇట్లా, ఏంటి యోబు ఏదో తప్పు చేసావు, లేకపోతే నీకెందుకు ఈ బాధలు వస్తాయి, ఏదో పాపం చేశావు అనేటువంటి మాటలు మరి కనపడుతూనే ఉంటాయి. ఇందాక కూడా 13వ అధ్యాయం చూసాం. 13వ అధ్యాయం చూద్దాం. 13వ అధ్యాయంలో మనం 7వ వచనం నుండి యోబు వాళ్ళతో అంటున్నాడు, దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చేయుదురా. దేవుని పక్షముగా మీరు అన్యాయవాదన చేయుదురా. దేవుని పక్షముగా అంటే ఏంటి? దేవుణ్ణి తీసుకొచ్చి, దేవుడు ఇట్లా చెయ్యడు, నువ్వుకెందుకు వచ్చినాయి ఈ కష్టాలు, నువ్వేదో చేశావు, పొరపాటు చేశావు కాబట్టి నీకు శ్రమలు వచ్చినాయి, ఓదార్చలేదు. దేవుని పక్షముగా అన్యాయముగా స్నేహితులు మాట్లాడడం, వారిలో ఉన్నటువంటి స్పిరిచువాలిటీ కొంచెం ఎన్హాన్స్ చేసుకోవడం. అందుకనే మీకు బాగా తెలిసి ఉండవచ్చు మీలో కొంతమందికి, ఎంఎం థామస్ నాగాల్యాండ్ గవర్నర్గా చేశాడు. మలయాళి, బీజేపీ వాళ్ళే వాజ్పేయి అనుకుంటాను నాగాల్యాండ్కి గవర్నర్గా పంపాడు. గవర్నర్గా పంపబడిన ఎంఎం థామస్ థియోలోజియన్ కాదు, సెక్యులర్ మ్యాన్. కానీ ఒక పుస్తకం రాశాడు, చిన్నదే, చాలా బలమైనది. హ్యూమనైజేషన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుని మానవునిగా మనం మలచి చూద్దాం. యేసును మానవునిగా, మానవత్వము, యేసుక్రీస్తులో ఉన్న మానవత్వాన్ని మనం చూద్దాం. ఆ మానవత్వంలో దైవత్వం కనపడుతుంది. సో ద ఇన్కార్నేటెడ్ క్రైస్ట్, శరీరంలో వచ్చాడు క్రీస్తు, మానవునిగా వచ్చాడు. మానవ విలువలు, దేవుని విలువలు, మానవ విలువలే దేవుని విలువలుగా మార్చబడినాయి. ఒక మనిషి, యావరేజ్ పర్సన్, ఏ హ్యూమన్ బీయింగ్, ఒక వ్యక్తి శ్రమలో ఉన్నప్పుడు అన్ యావరేజ్ హ్యూమన్ బీయింగ్, ఒక వ్యక్తి సానుభూతి చూపించుట, అది మానవ లక్షణం. ఆ మానవ లక్షణమే క్రీస్తులో దైవ లక్షణముగా చూపించబడుతూ, ఒక స్త్రీని పట్టుకొచ్చి రాళ్లతో రెడీగా ఉంటారు. ఒక్క మాటలో పురుషులందరినీ వితట్రా వెళ్ళిపోయినా, అమ్మా వారేమి నిన్ను శిక్షించలేదు కదా, నేను కూడా శిక్షించను. సమరయ స్త్రీతో ఓపెన్గా బహిరంగముగా మాట్లాడాడు. ఏ గురు ఆర్ రబ్బీ టు స్పీక్ విత్ ఏ ఉమెన్ ఇన్ పబ్లిక్ ప్లేస్. ఒక యూదీయ రబ్బీ ఒక స్త్రీతో బహిరంగ ప్రదేశంలో మాట్లాడితే అది పెద్ద తప్పుగా యూదా మతం చూస్తుంది. రబ్బీ అట్లా మాట్లాడకూడదు. కానీ యేసు ప్రభు వారు ఒక సమరయ స్త్రీలతోనే బహిరంగముగా మాట్లాడుతూ కూర్చున్నాడు. శిష్యులు ఏమనలేక, ఆక్షేపణ చెప్పలేక మెదలకుండా ఊరుకున్నారు. షీ వాజ్ ఏ ఉమెన్, బట్ సమారిటన్ ఉమెన్. యేసు ప్రభు వారిలో మానవ లక్షణాలు, సానుభూతి లక్షణాలు, కుష్ఠరోగులను హీ టచ్డ్ దెమ్. ఒక మాట సెలవిస్తే లేచిపోదా అంటే లేచిపోతాడు. నీ కుష్ఠరోగం బాగవద్దు పో అంటే పోతాడు. కానీ ముట్టడం, టచ్, ఇది చాలా
మరి విలువైనటువంటిది. అంటే డాక్టర్స్ ఇన్ఫెక్షన్ అనే భావన వస్తుంది. వీళ్ళు ఎక్కువ మంది కరోనా టైంలో ఈ బాధలు పడి ఉంటారు. ఇఫ్ యూ టచ్ ఏ పేషెంట్ ఆర్ టాక్ విత్ ద పేషెంట్, వాళ్ళతో సంభాషణ జరిగినప్పుడు, ఇక్కడ కొత్తపల్లిలో యోవేల్ గారని ఆయన చేరారు మన డాక్టర్ గారికి పేషెంట్ అప్పుడు కరోనాతో. ఆమె చెప్పినది, ఆయన సతీమణి, క్రిస్టియన్ డాక్టర్ ఉన్నాడయ్యా వార్డులో, వచ్చి చక్కగా మాట్లాడాడు మాతో. కరోనా ఉన్న వాళ్ళతో. అవునయ్యా, వచ్చి మాట్లాడాడు, మీరు తెలుసట. సో ఇట్ ఈజ్ హ్యుమానిటీ. యేసుక్రీస్తులో మానవత్వం వ్యక్తం అయినది. ఆ మానవత్వంలో నుంచే దైవత్వం ఏమిటో మానవులకు పరిచయం చేశాడు. ఇక్కడ ముగ్గురు మానవులు దేవుని పక్షంగా వకాల్తా తీసుకున్నారు. మేము దైవ సేవకులం, దేవుని మనుషులం, అంబాసిడర్స్ ఫర్ గాడ్, దేవుని పక్షంగా మేము వస్తున్నాం, మేమున్నాం. ఏం మాట్లాడతారు యోబుతో? ఇక్కడ మరి ఎంతో అన్యాయపు వాదనలు వారు వాదించారు. బిల్దదును మనం చూసినట్లయితే 8వ అధ్యాయం యోబు గ్రంథము 20వ వచనాన్ని మనం చూసినప్పుడు 8:20 ఇక్కడ అంటాడు బిల్దదు, ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. ఇట్ వాజ్ ద రీజన్. ఆలోచించండి, దేవుడు యథార్థవంతుని తోసివేయడు. మరి తోసివేశాడు అంటే ఇప్పుడు యోబు శిక్ష పడింది, శిక్షను అనుభవిస్తున్నాడు. యోబు శిక్షను అనుభవిస్తున్నాడంటే మరి యోబు యథార్థవంతుడు కాదని కదా ఈయన వాదన. బిల్దదు వాదన అదే, యథార్థవంతుడు కాదు యోబు, ఎందుకంటే అందుకే దేవుడు ఆయనను త్రోసివేశాడు. ఈ వాదనలు యోబు స్నేహితులు చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఈ విశ్వాస విషయాలలో దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా, వై డు యు జడ్జ్? తొందరపడి మనుషులను ఎందుకు తీర్పు తీరుస్తూ ఉన్నారు? ఒకటి గుండె జబ్బు వచ్చింది అనుకో, సార్ ఈయన ఎంతమందినో తీసుకుపోయి అక్కర్లేకపోయినా ఆపరేషన్లు చేయించాడు సార్, ఈయన కమిషన్ వస్తుంది, అందుకని ఈయనకి దేవుడు గుండె జబ్బు పెట్టాడు సార్ అని కొంతమంది నిందిస్తూ చెప్పు. ఆయన లైఫ్ అండ్ డెత్ మధ్య ఉన్నాడు. ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ జడ్జిమెంట్? ఎందుకు మీరు ఇలా తీర్పుతో కూడిన మాటలు? షో సింపతి. అంటే కమర్షియలైజింగ్ ఈ హెల్త్ అండ్ మెడిసిన్ని కమర్షియలైజ్ చేశాడండి, అందువల్ల దేవుడు ఈయన గుండె తీసేస్తున్నాడండి. తప్పు కదా, తప్పు మాటలు కదా. దేవునికి తెలుసు వై ద పర్సన్ ఈజ్ సఫరింగ్. ఏ ఏ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, అధికారం విషయాల్లో, లేకపోతే హ్యూమన్ రిలేషన్స్ విషయంలో, ఇంటర్నల్ స్ట్రగుల్స్లో విత్ ఇన్ ద పర్సన్ ఏ బాధలు ఉన్నా కూడా అది దేవునికి తెలుసు. మనం ఏం చేయగలం? ఒక రూలు పెట్టలేం. అవర్ రీజనింగ్, మన వివేకం అది సరైనటువంటిది కాదు. కాబట్టి ఎలీహు ద 4th ఫ్రెండ్ యోబు మీద కోపడ్డాడు. నువ్వు ఆపోయా, దేవుని మీద ఆక్షేపణలు చేస్తున్నావు, ఊరికా ఆగు.
యోబు ఫ్రెండ్స్ మీద కోప్పడ్డాడు. ఏంది మీరు మాట్లాడేది? ఆయన తప్పుటోండి చేస్తున్నారు, అపరాధం చేస్తున్నారు. ఎవరు చెప్పారు ఆయన అపరాధం? ఆయనకి జబ్బు వస్తే అపరాధేనా? ఒక కష్టం వస్తే అపరాధేనా? కాదు కదా. ఇప్పుడు దేవుడే ఒక 1-2 అధ్యాయాలు 38, 39 ఊరక నేను త్వరగానే ముగిస్తాను. ఇట్స్ ఎ బిగ్ బుక్. 38, 39 అధ్యాయాలను మనము చూద్దాం. యోబు రా, నువ్వు జ్ఞానం లేని వాడివి, జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నావు. 2వ వచనంలో యెహోవా దేవుడు అంటాడు, జ్ఞానం లేనివాడు ఎవడయా వీడు? అది దాని ఉద్దేశం. ఆలోచనలు చెరుపుచున్న వీడెవడు? కమాన్, బయటికి రా. నాతో వాదిస్తావా? దేవునితో వాదించాలని అంటున్నావా? అయితే రా, వాదిద్దుగా. నవ్వు ఐయామ్ అవైలబుల్. నేను ఇప్పుడు అందుబాటులోకి వచ్చాను. సుడిగాలిలో నుండి వచ్చాడట 38వ అధ్యాయం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుతో మాట్లాడుతున్నాడు. వచ్చి, ఎవడయ్యా జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఎవరు? రా, బయటికి రా, నీ నడుము కట్టుకో, బిగించుకో, రెడీగా. నీకు ప్రశ్నలు వేస్తాను, నాకు జవాబులు చెప్పు. నీ జ్ఞానం ఎంతో తేలిపోద్దు. ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తాను, జవాబు చెప్పు. ఎంత జ్ఞానవంతుడు? నన్నే ప్రశ్నిస్తావా? ఆక్షేపణలు చేస్తావా? అయ్యా, ఏం జ్ఞానం ఏంటో మరి. సడన్గా అగపడ్డాడు, సుడిగాల్లో కనపడ్డాడు. యోబు అనుకున్నాడు ఇట్లా డైరెక్ట్గా దేవుడు, దాన్ని ఏమంటాం, ఎన్కౌంటర్ లాగా దేవుడు డైరెక్ట్గా వచ్చి వాదన పెట్టుకుంటాడని అనుకోలేదు. సడన్గా వచ్చాడు సుడిగాల్లో నుంచి. దా, బయటికి రా. నీ జ్ఞానం ఎంతయా? జీవితం గురించి గొప్ప గొప్ప విషయాలు మాట్లాడే అంత జ్ఞానము నీకెక్కడిది? కొన్ని ప్రశ్నలు అడుగుతాను. 4వ వచనం చూడండి. నేను భూమికి పునాదులు వేశాను, నువ్వు ఉన్నావా అప్పుడు? యోబు, నీ జ్ఞానం ఎంత తోడివి నీవు? నీ వయసు ఎంత? నీవున్న భూమికి నేను పునాదులు వేశాను, సృష్టించాను. ఈ 4వ వచనం నుంచి ఇంచుమించు 15 దాకా సృష్టిని గురించి యోబుతో మాట్లాడుతూనే ఉన్నాడు. అనేక ఇష్యూస్ రిగార్డింగ్ ద క్రియేషన్. మీరు ఎప్పుడైనా చూడండి, యోబుని అడుగుతున్నాడు, సృష్టి నేను చేశాను, ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఉన్నాయా? అసలు పుట్టావా? ఏం దేవుని సంగతులు ఏం తెలుసు అని నువ్వు ఏందో పెద్ద పెద్దగా మాట్లాడుతున్నావు? దేవుడు అట్లా చేయడండి, మీకు తెలుసా? సృష్టికర్త ఆయన సృష్టించినప్పుడు యోబు నువ్వు ఎక్కడున్నావయ్యా? ఆ తర్వాత 16వ వచనం ఎప్పుడైనా చూడండి. ఈ భూగమనం జరుగుతుంది. ఎట్లా ఈ గమనం జరుగుతుందో నీకు తెలుసా? సృష్టి భూమిని సృజించినప్పుడు నీవు ఉన్నావా? ఈ గమనంలో నీవు ఉన్నావా? చాలా సూటిగా మాట్లాడతాడు. 33 దాకా అవే మాటలు. 33లో ఆకాశ మండలపు కట్టడలను నీవు ఎరుగుదువా? ఆకాశ మండలం యొక్క కట్టడలు. ఇప్పుడైతే మనం ఈ రచయిత మన రోజుల్లో ఉంటే ఇంకొంచెం క్లియర్గా రాసేవాడు. దేనికన్నా దాని ఆర్బిట్స్లో అవి కదులుతూ ఉన్నాయి. గ్రహాలు కదులుతున్నాయి, సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి, సూర్యమండలం లాంటి ఇంకెన్ని ఉన్నాయో అవన్నీ వాటి గమనాలు జరుగుతూ ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయి అంటాడు. ఒక మాట చాలా ఆ భాగాన్ని
మీరు చదువుకుంటూ వెళ్ళండి. 32లో వాటి వాటి కాలములో నక్షత్ర రాశులను వచ్చునట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? వితౌట్ కొలైడింగ్ ఈచ్ అదర్. జరుగుతుంటాయి ఉల్కపాతాలు, ఏదో అంటాం మనం, కానీ అవి వచ్చి భూమి మీద పడి నాశనం జరగడం లేదుగా. చాలా కాస్మిక్ క్వశ్చన్స్ ఈ భాగంలో. అందువల్లనే యోబు గ్రంథాన్ని ఏమంటా, నేను ముందే చెప్పాను, ఇట్ ఈస్ జ్ఞాన గ్రంథం, విజ్డమ్ లిటరేచర్ ఆల్సో. విజ్డమ్ ఈజ్ దేర్ అండ్ లిటరేచర్, సాహిత్యం కూడా ఉన్నది అంటాడు. ఈ గమనం ఏ రీతిగా జరుగుతున్నదో నీకు తెలుసా? ఇంకొంచెం ముందుకెళితే 25వ వచనం నుండి మనము చూస్తూ ఉన్నట్లయితే, మరి టు మెయింటైన్ ద క్రియేషన్ మెయింటైన్ చేయడం నీకు తెలుసా? సృష్టి మీద నీకు అధికారం ఉన్నదా, హోల్డ్ ఉన్నదా? ఈరోజు కూడా ప్రశ్నే, సృష్టి మీద నీకు అధికారం ఉన్నదా? దేవుడు నన్ను సృష్టించాడు, గుండె కొట్టుకుంటే మరి అటు పైకి పోతుందా రక్తం, కిందకి వస్తుంది, నాకేం తెలుసు? ఈ గుండె పంపు చేస్తూ ఉంటే కిందకంటే ఓకే, కిందకి లాగుద్ది కాబట్టి నరాల్లో పడి మెదడులోకి ఎట్టెళ్తుంది పైకి. వాట్ కైండ్ ఆఫ్ పంపింగ్ సిస్టమ్ ఆయన ఎట్టబెట్టాడు? దానిలో ఉన్నటువంటి, మనం పొలాల మీద ఇంజన్లు పెట్టి నీళ్లు తోడుతుంటేనే 100 ప్రశ్నలు వస్తూ ఉంటాయి. సాగర్ నీళ్లు ఇక్కడికి తీసుకురాగడానికి ఎన్నో ప్రశ్నలు. ఆ కాలువలు తవ్వడానికి ఏ రీతిగా తవ్వాలి, ఎటు బారుతాయి, ఏంటి, మిట్టలు ఎక్కుతాయా అలా గట్టులు ఎక్కుతాయా అంటూ ఒక మనిషిలోనే ఉన్న సిస్టమ్ టు మెయింటైన్ ద క్రియేషన్. గమనాలు, చాలా సూటి ప్రశ్నలు ఈ తదుపరి అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. 39లో కూడా వెళ్ళండి, నేను త్వరగానే ముగిస్తాను. 39వ అధ్యాయంలో కూడా చాలా ప్రశ్నలు వేస్తాడు. 39వ అధ్యాయంలో చాలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. మొదటి 12 వచనాలు అడవి మృగాల గురించి మాట్లాడతాడు. 13వ వచనం నుంచి మరి నిప్పుకోడి గురించి మాట్లాడతాడు. 19వ వచనం నుండి గుర్రాల గురించి మాట్లాడతాడు. అడవి గుర్రాలు, మామూలు గుర్రాలు. ఇంకా మనం చూసినట్లయితే 38లో 39వ వచనం తర్వాత చిన్న చిన్న జీవుల గురించి మాట్లాడతాడు. ఇంక ఇప్పుడు కానీ రచయిత ఉంటే బ్యాక్టీరియా గురించి కూడా మాట్లాడేవాడు. హౌ బ్యాక్టీరియా ఈజ్ ప్రొడ్యూస్డ్, అవి మేలు చేయడానికి కీడు చేయడానికి దేవుడు వేటికి అనుమతి ఇచ్చాడు దేవునికి. సో లాట్ ఆఫ్ క్వశ్చన్స్. కాబట్టి మనం చెప్పుకున్నాం జోబ్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ హీ సఫరింగ్ త్రూ హీజ్ ఓన్ రీజనింగ్. నేను అన్యాయముగా దేవుడు నాకు కష్టాలు పెట్టాడు. కాబట్టి జోబు యొక్క ఉద్దేశము, నేను దేవునితో వాదిస్తాను, నా అబ్జెక్షన్ రైజ్ చేస్తాను, నా భక్తికి ఇదే ప్రత్యుపకారము. ఇంత భక్తి చేస్తుంటే నన్ను ఈ పని చేస్తాడా దేవుడు? యోబు స్నేహితులు వచ్చారు, యోబు నువ్వు మాట్లాడబాక, దేవుని నిందించబాక, నువ్వేదో తప్పు చేసావు కాబట్టి దేవుడు నిన్ను నిందిస్తున్నాడని వాళ్ళు కోప్పడుతున్నారు. సరే దేవుడు అనుకున్నాడు,
యోబు స్నేహితుల వ్యవహారం వదిలేయండి. యోబు స్నేహితులు ముగ్గురు కూడా వారు ఇగ్నోరెంట్, తీసేయి. నా మనిషి యోబు జ్ఞానోదయం చేద్దాం. యోబు కమ్అవుట్, అజ్ఞానిగా మాట్లాడుతున్నావు యోబు. దేవుడు యోబును ప్రేమిస్తున్నాడు కాబట్టి పరంపరగా 2 అధ్యాయాల్లో ప్రశ్నలు ఈ గ్రంథంలో సంధింపబడినాయి దేవుని యొద్ద నుండి. 38వ అధ్యాయం, 39వ అధ్యాయం కొన్ని ప్రశ్నలు వేశాడు, యోబును ఆలోచింపజేశాడు. ఎందుకు చేశాడు యోబుని దేవుడు అంటే యోబును ప్రేమిస్తున్నాడు కనుక. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడంటే మన యొక్క మానసిక స్థితి, ఆత్మిక స్థితి, సామాజిక స్థితుల మీద దేవుడు మాట్లాడుతున్నాడంటే బికాజ్ హీ లవ్స్ అస్. మనల్ని సరి చేసుకొని మళ్ళా దగ్గర పెట్టుకోవడానికి. అంతేగాని వీడు నాకు ఎదురు మాట్లాడుతున్నాడు, నేను తుంచేద్దాం అనుకుంటే యోబుతో ఇంక నో డిస్కషన్. అంతే కదా. నేటి దినాన అధికారంలో ఉన్నవాళ్ళు వాడేంది గొంతులేస్తుంది, వాడి సంగతి చూడు అంటారు వెంటనే. అంటే మనం ఒకవేళ ఎక్స్ట్రా మాట్లాడితే అధికారుల దగ్గర, పెద్దవారి దగ్గర. కానీ దేవుడు అట్లా అనలేదు. యోబు గొంతు లేస్తుంది కానీ నో, యోబు నా మనిషి, నాకు కావాల్సిన వాడు. ఒక పరిస్థితిలో ఈ విషయాలు వచ్చినాయి యోబుకి. కాబట్టి యోబుని నేను కోల్పోను. మాట్లాడాడు వివరంగా, ప్రశ్నలు వేసి టు బ్రింగ్ అవేర్నెస్. తన కష్టాల గురించి తాను అర్థం చేసుకునేలాగా అసలు చెప్పలేదు. హెవెన్లీ సీన్ గురించి చెప్పలేదు. దేవుడు యొక్క డీలింగ్స్ ఆఫ్ గాడ్, హౌ డు యు నో ఇన్ ద లార్జర్ కాంటెక్స్ట్. సృష్టి కానుంచి పట్టుకొచ్చాడు. నువ్వు ఉన్నావా? ఆకాశ మండలం తెలుసా? నక్షత్రాలు ఎట్లా గమనంలో ఉన్నాయో తెలుసా? భూమి మీద నీకు తెలియని జీవరాశులు అరణ్యంలో జీవిస్తున్నాయి తెలుసా? నిప్పుకోడి తెలుసా? ఇంకొకటి తెలుసా? అవి ఎట్లా భోంచేస్తున్నాయో తెలుసా? అవి ఎట్లాగూ సస్టైన్ అవుతున్నాయో తెలుసా? అనేకం మాట్లాడాక యోబు ఏదైనా దేవుని భయం గలవాడు. పరిస్థితుల్లో దూరం అయ్యాడు కానీ దేవుని భయం గలవాడు కాబట్టి 40వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ వచనంలో అంటాడు. 4వ వచనం యోబు అంటున్నాడు, చిత్తగించుము, నేను నీచుడను, నేను ఏమని ప్రత్యుత్తర ఇచ్చేదను? నీ క్వశ్చన్లకి నాకు జవాబు లేదయ్యా. నీచుడు, ఐఆమ్ వీక్, బలహీనుడు, నీచుడు. నా జ్ఞానం ఏపాటిది? హ్యూమన్ రీజనింగ్ ఏపాటిది? నేను నీచుడను, బలహీనుడను, నా జ్ఞానం ఏపాటిది? అయ్యా చిత్తగించుము. ఒక మాట అంటాడు, నా నోటి మీద నా చేతిని ఉంచుకున్నాను. బడులు అంటారే నోటి మీద చేయబెట్టు, మాట్లాడబాక, సైలెన్స్ అంటారు. యోబు నోరు మూసుకుంటున్నాను ప్రభువా, ఇక నేనేమి మాట్లాడు. అంటే యోబు సిట్యుయేషన్ మనకు తెలుసును కదా. శ్రమ పడుతున్నాడు, బాధపడుతున్నాడు, కష్టపడుతున్నాడు. కానీ దేవునితో మాట్లాడాక తన జ్ఞానం పెరిగిపోయింది. అంతకుముందు తన సొంత జ్ఞానం మీద ఆధారపడి దేవుని మీద ఆక్షేపణలు చేసినటువంటి యోబు, హీ వాజ్ వెరీ మచ్ సెల్ఫ్ పిటీ. ఒక విధంగా చెప్పాలంటే మనం కూడా కొన్ని పరిస్థితుల్లో వి ఫీల్ పిటీ ఆఫ్ అవర్ సెల్వ్స్. అదే బలహీనత, మానసిక బలహీనత. అయ్యో నాకే ఎందుకు ఎట్టాయనయ్యా, అయ్యో కృంగిపోతాం. అది మన మానసిక ఆరోగ్యానికి కూడా సరైనది కాదు. యోబు ఆ డిప్రెషన్లో దేవుని మీద అబ్జెక్షన్లు పెట్టి చివరకు
దేవుడు మాట్లాడాక అంటున్నాడు, నా నోటి మీద నా చేతిని ఉంచుకొనుచు ఉన్నాను. ఇక చదవబడిన 42వ అధ్యాయములో మనం చూసినది ఏమి అంటాడంటే, అయ్యా నా జ్ఞానం వచ్చినది, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏమియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకొంటిని. సో వాట్ ఏ రియలైజేషన్. మనం దేవుని బాటలో నడుస్తున్నాం. దేవుడు మనలను ప్రత్యేకమైన సిట్యుయేషన్స్లోకి నెడతాడు అనుకోండి. ఇఫ్ గాడ్ అలౌస్ us టు గెట్ ఇన్ టు సర్టన్ డిఫికల్ట్ సిట్యుయేషన్స్, అంటాడు యోబు, ఏమియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదని నేనిప్పుడు తెలుసు. అంటే నాకు కష్టాలు వచ్చినాయి, కానీ ఇది అనవసరంగా పెట్టిన కష్టాలు కాదు అని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఇది అనవసరంగా వచ్చిన కష్టాలు కాదు అని నీవు నిష్ఫలము నీవు ఉద్దేశించినదేది గాడ్స్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. ఇదంతా నాకే తిరిగి కొడతా ఉంది వాక్యం చూసుకుంటా ఉంటే. నేను ఎప్పుడు మనుషుల్ని నిందిస్తాను, వాడు అన్యాయస్తుడు, ఈడు అన్యాయస్తుడు, వాడు నన్ను నాశనం చేశాడు, ఈడు నాశనం చేశాడు, వాడి గుండె ఎట్టాయని ఈడు గుండె ఎట్టాయా అని. బట్ గాడ్ అలౌడ్ దెమ్. ఎందుకు చేశాడంటే ఆయన ఆలోచనలు నిష్ఫలమైనవి కాదు. టు బి ఆనెస్ట్, ఆయన ఆలోచనలు నిష్ఫలమైనవి కాదు అని మనము అర్థం చేసుకోవాలి. దిస్ వాజ్ ద జోబ్స్ రియాక్షన్. 3వ వచనంలో 42:3 ఏమియు నెరుగక, చివరి భాగంలో ఏమియు ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి నేను మాట్లాడి తిని. బుద్ధి అనగా జ్ఞానం. బియాండ్ మై విజ్డమ్. ఏమి తెలియదయ్యా, నాకేం తెలుసు. నీవు వేసిన ప్రశ్నల దెబ్బకి నా జ్ఞానం శూన్యము అని నేను అనుకుంటూ ఉన్నాను. నా డాక్టరల్ స్టడీస్ అయిపోయినాయి, సబ్మిషన్ అయిపోయింది, ఎక్కడెక్కడి నుంచో ఎగ్జామినర్స్ని పిలిపించారు వైవా ఓసీకి. వాళ్ళంతా విమానాల్లో వచ్చారు, బాగా ఏర్పాటు చేశారు, మొదలు పెట్టారు. ఒక ఆయన మాత్రం నన్ను వదలటం వల్ల ప్రశ్న మీద ప్రశ్న వేస్తున్నాడు. టైం దాటిపోతుంది. ఎందుకంటే ఎట్లయినా క్యాన్సిల్ చేయించాలనేది ఆయన ఉద్దేశం. చెబుతూనే ఉన్నాను, ఆయన ఉద్దేశంలో వీడికేం బుద్ధి లేదు అంటే జ్ఞానం లేదు అని నిరూపించాలి. మళ్ళీ లేచి నిలబడ్డాను. అక్కడ మోడరేటర్ ఇంకొక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, యూనివర్సిటీ పెద్ద ఆయన. అన్నాడు, సార్ నో మోర్ క్వశ్చన్స్ అన్నాడు. సరే, ఆఖరి క్వశ్చన్కి లేచి నో మోర్ ఆన్సర్స్ అన్నాడు. అంటే ఆన్సర్ కూడా చెప్పనేయలేదు. ఆయన క్వశ్చన్ వేయలేదు, ఇక్కడికి స్టాప్ చేయండి ప్రశ్నలు. ప్రియమైనటువంటి వారలారా, యెహోవా దేవుడు వేసిన ప్రశ్నలకి రద్దయిపోయాడు యోబు. ఆయన జ్ఞానం సెట్ గాల. అంటాడు, ఏమీ ఎరుగను, నాకేమి తెలియదు దేవుని సంగతులు. కష్టాలు ఎందుకు వస్తాయో, శ్రమలు ఎందుకు వస్తాయో నాకేమీ తెలియదు. నా బుద్ధికి మించిన సంగతులను నేను మాట్లాడాను. కాబట్టి ఇక్కడ అంటున్నటువంటి మాట, ఎప్పుడైతే దేవుని దగ్గర మాట్లాడాడో, దేవుని దగ్గర ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, వినికిడి చేత 5వ వచనం, నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులార నిన్ను చూచి ఉన్నాను,
కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి 6వ వచనంలో పశ్చాత్తాపపడుతున్నాను. జోబు వాజ్ రిపెంటింగ్. ఈ సంగతులు మనం చూడడం ఎప్పుడు కూడా. హి వాజ్ రిపెంటింగ్. అయ్యా నీ జ్ఞానం ప్రశ్నించానయ్యా, నేను పశ్చాత్తాపడతాను, మంచివాడిని కాదు. బూడిదలో పడి దుల్లాడుతున్నాను, మంచివాడిని కాదయ్యా, నేను పశ్చాత్తాపడుతున్నాను. గాడ్ యాక్సెప్టెడ్ హిమ్. మనం తర్వాత చూసినట్లయితే 8వ వచనంలో కూడా చూడండి. ఆయన స్నేహితులకు చెబుతాడు. ఏమంటాడు దేవుడు? నా కోపం నీ మీదనో నీ 2 స్నేహితుల మీదనో అని 3 స్నేహితులకు చెప్తున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా యోబుతో పలికిన తర్వాత 7వ వచనంలో 3 మీ మీద నా కోపం మండిపోతాను, కాబట్టి మీ 3 యోబు దగ్గరికి పోండి. యోబు మీకోసం ప్రార్థన చేస్తాడు, బలి అర్పిస్తాడు. అంత రివర్స్ అయిపోయింది. కావున నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని జ్ఞానం అపారం. మన పక్షముగా దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదో మనకు తెలియదు. అంగీకరించడం మేలైనది. when God is allowing you to be in certain situations, దేవుడా నీకు స్తోత్రం, నన్ను కాపాడయ్యా, ఈ స్థలంలో నేనున్నాను. యేసుక్రీస్తు వారు విధేయుడై తనను తాను శిలువకు అప్పగించుకున్నాడు. విధేయుడై ఆయనను తండ్రి లోకరక్షకునిగా మార్చివేశాడు. ఒకవేళ యేసు ప్రభువారు ఈ శ్రమలు నాకొద్దు ప్రభువా అని ఉంటే, ఈ దినం మనకు లోకరక్షకునిగా ప్రపంచమంతా ఆయన నామమును తలుచుకునేది కాదు, మోకాళ్ళు ఆయన ఎదుట ఉండేది కాదు. దేవుడు మన జీవితంలో మేలు చేయవాడు కానీ కీడు చేయవాడు కాదు. విశ్వసించుతున్న మనం ఆయన యొక్క ఆ డీలింగ్స్, ఆయన మనతో జరుపుతున్నటువంటి లావాదేవీలు అనొచ్చు, విధేయతతో ఒప్పుకొని సరెండర్ అయి మన జీవితాన్ని ముందు కొనసాగింపజేస్తుంటే దేవుడు మన కృపలతో నింపి ఏది క్షేమదాయకమో మేలైనదో అది మనకు తప్పక అనుగ్రహిస్తాడు. యోబుకు కూడా అనుగ్రహించాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడై తండ్రి, ఈ దినం మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. మీ మాటలు మా హృదయంలో ఫలింప చేయము తండ్రి. నాయన మా హృదయంలో ఫలింప చేయము. మా జ్ఞానం ఏ పాటిది, ఆత్మిక జ్ఞానం ఏ పాటిది నాయన. బలహీనం ఒట్టివారు మమ్మల్ని క్షమించండి. మీరు ప్రేమిస్తున్నారు. మీ ప్రేమ నుండి మేము తొలగిపోక ఎన్ని మాకిష్టం లేని పరిస్థితులు ఎదురైనప్పటికీ మీ ప్రేమకు మేము సంధింపబడి లోబడి కొనసాగి మీ రిచ్చు దీవెనలు పొందుట కృప చూపమని, మా జీవితాలను మీరే మెరుగుపరచి ముందుకు కొనసాగింప చేయమని క్రీస్తు వారి నామములో విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మనం అందరము 1 నిమిషం లేచి నిలువబడినట్లయితే